వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు పంపారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరిన తర్వాత వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు నేటితో తెరపడినట్లయింది. ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖార్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రిజైన్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు సీనియర్లందరూ కూడా షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఒక్క హర్షకుమార్ మాత్రమే వ్యతిరేకరించిన మిగతా వారందరూ వెల్కమ్ చెబుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేల సీట్లు రాని వారు అసంతృప్తులు షర్మిలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. అందులో నో డౌట్.